రాధాకిషన్ దమానీ కథ. డీమార్ట్ వెనుక ఉన్న నిశ్శబ్ద బిలియనీర్. భారతదేశంలో వేలాది మంది ఆయన స్టోర్లలో షాపింగ్ చేస్తారు, కానీ ఆయన ముఖం మాత్రం చాలామందికి తెలియదు. సోషల్ మీడియాలో లేరు, ప్రతిరోజు ఇంటర్వ్యూలు ఇవ్వరు, తన విజయాలను గొప్పగా చెప్పుకోరు. అయినా కూడా ఆయన భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. స్టాక్ మార్కెట్లో సంపాదించిన సంపదతో ఆగిపోకుండా కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకొని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయనే డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ. ఇది ఒక సాధారణ వ్యక్తి నుంచి భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగిన అద్భుత ప్రయాణం. అధ్యాయం 1. సాధారణ కుటుంబం నుంచి ప్రారంభం. రాధాకిషన్ దమానీ ముంబైలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి స్టాక్ బ్రోకర్గా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద పెద్ద కలలు లేదా బిజినెస్ సామ్రాజ్యాల ఆలోచనలు లేవు. కాలేజీ చదువు కూడా పూర్తి చేయలేదు. జీవితం సాధారణంగానే సాగుతోంది. కానీ ఒకరోజు కుటుంబంపై ఊహించని బాధ్యత పడింది. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఆయన స్టాక్ మార్కెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మొదట అది అవసరం కోసం చేసిన పని, కానీ కొద్ది కాలానికే అది ఆయన జీవితాన్ని మార్చేసే అవకాశంగా మారింది. అధ్యాయం 2. స్టాక్ మార్కెట్ నేర్పిన పాఠాలు. 1980లు 1990ల కాలంలో భారత స్టాక్ మార్కెట్ ఇప్పట్లా లేదు. ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు, వాట్సాప్ టిప్స్ లేవు. ఎవరైనా విజయం సాధించాలంటే కంపెనీలను లోతుగా అర్థం చేసుకోవాల్సి వచ్చేది. దమానీ గంటల కొద్దీ కంపెనీల ఆర్థిక నివేదికలు చదివేవారు, వ్యాపారాలను పరిశీలించేవారు. ఇతరులు త్వరగా డబ్బు సంపాదించాలని పరుగులు తీస్తుంటే ఆయన ఓపికగా ఎదురు చూసేవారు. ఇతరుల వదంతులను నమ్మితే ఆయన వాస్తవాలను నమ్మేవారు. అలా ఒక ముఖ్యమైన సూత్రాన్ని నేర్చుకున్నారు: మంచి వ్యాపారాన్ని సరైన ధరకు కొనండి, తర్వాత కాలానికి అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క ఆలోచనే ఆయనను కోట్లాది రూపాయల సంపద వైపు నడిపించింది. అధ్యాయం 3. ఒక కొత్త అవకాశాన్ని గుర్తించడం. స్టాక్ మార్కెట్లో మంచి సంపద సంపాదించిన తర్వాత చాలామంది విశ్రాంతి తీసుకుంటారు, కానీ దమానీ ఆగలేదు. ఆయన భారతీయ రిటైల్ రంగాన్ని గమనించారు. ప్రజలకు తక్కువ ధరలో మంచి వస్తువులు కావాలి, దుకాణాలకు లాభాలు కావాలి, కానీ ఈ రెండింటిని సమతుల్యం చేయగలిగిన సంస్థలు చాలా తక్కువ. ఇక్కడే ఆయనకు ఒక గొప్ప అవకాశం కనిపించింది. ఇకపై ఇతర కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు, తానే ఒక కంపెనీని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అధ్యాయం 4. డీమార్ట్ పుట్టుక. 2002లో మొదటి డీమార్ట్ స్టోర్ ప్రారంభమైంది. ఆ సమయంలో పెద్ద పెద్ద రిటైల్ కంపెనీలు ఆకర్షణీయమైన స్టోర్లపై దృష్టి పెట్టేవి, కానీ దమానీ విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. ఆయన ఆలోచన చాలా సులభం. రోజు అవసరమయ్యే వస్తువులను అమ్మాలి, ధరలను తక్కువగా ఉంచాలి, ఖర్చులను నియంత్రించాలి, వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవాలి. అంతే. ఆయనకు ఫ్యాన్సీ షాపింగ్ అనుభవం కంటే కస్టమర్ సేవింగ్ ముఖ్యమైంది. అధ్యాయం 5. విజయానికి కారణమైన రహస్యం. డీమార్ట్ విజయానికి ప్రధాన కారణం ఒకటే: సింప్లిసిటీ. చాలా వ్యాపారాలు అన్నీ చేయాలని ప్రయత్నిస్తాయి, కానీ డీమార్ట్ కొన్ని విషయాలపైనే దృష్టి పెట్టింది: కిరాణా సరుకులు, ఇంటి అవసరాల వస్తువులు, రోజువారీ వినియోగ ఉత్పత్తులు. కస్టమర్లు అక్కడికి వెళ్తే డబ్బు ఆదా అవుతుందని తెలుసుకున్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ వచ్చారు. ఒక కుటుంబం వచ్చింది, తర్వాత 10 కుటుంబాలు వచ్చాయి, తర్వాత 1000 మంది, తర్వాత లక్షల మంది. ఇలా డీమార్ట్ నిశ్శబ్దంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. అధ్యాయం 6. బిలియనీర్గా మారిన ప్రయాణం. 2017లో డీమార్ట్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోయారు. షేర్ ధర వేగంగా పెరిగింది. సంవత్సరాలుగా నిర్మించిన వ్యాపార విలువ ఒక్కసారిగా ప్రపంచం ముందు కనిపించింది. రాధాకిషన్ దమానీ సంపద 1000 కోట్లకు చేరింది. ఆయన భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన జీవనశైలి మాత్రం పెద్దగా మారలేదు. అదే సరళత, అదే నిశ్శబ్దం, అదే వినయం. అధ్యాయం 7. ఆయన విజయ రహస్యం. చాలామంది దమానీ విజయానికి కారణం అదృష్టమని అనుకుంటారు, కానీ నిజమైన కారణం ఓపిక. ఆయనకు కాంపౌండింగ్ శక్తి మీద నమ్మకం ఉంది. ఈరోజు చిన్న లాభం, రేపు కొంచెం పెద్ద లాభం,
అలా సంవత్సరాల పాటు కొనసాగితే అది అసాధారణ సంపదగా మారుతుంది. అందుకే ఆయన తొందరపడలేదు. రిస్కులను జాగ్రత్తగా తీసుకున్నారు. మంచి వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు. ముగింపు. రాధాకిషన్ దమానీ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. విజయం సాధించాలంటే ఎప్పుడూ గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి మీ గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ పనిని మీరు నిజాయితీగా చేస్తూ ఓపికగా ముందుకు సాగితే కాలమే మీకోసం పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్లో అయినా, వ్యాపారంలో అయినా, జీవితంలో అయినా నిజమైన సంపద ఒక్క రోజులో రాదు. అది క్రమశిక్షణ, ఓపిక, సరైన నిర్ణయాల ఫలితం. రాధాకిషన్ దమానీ అందుకు ఒక గొప్ప ఉదాహరణ. మాటలు తక్కువ, ఫలితాలు ఎక్కువ. అదే రాధాకిషన్ దమానీ కథ. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.